అన్‌సీన్‌లో సంజన గారి గురించి మాట్లాడుకున్నారు. అండ్ నిన్న నైట్ కళ్యాణ్ తనుజకి వార్నింగ్ ఇస్తాడు. అండ్ ప్రోమో 2 గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ 3 మాట్లాడుకుందాం. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఆల్రెడీ పొద్దున ఒక వీడియోలో క్లియర్‌గా చెప్పా. ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అంటే. యాక్చువల్లీ అది ఆడియన్స్ పర్సెప్షన్‌లో చూస్తే వేరేలాగా ఉంటది గానీ, అది కంటెస్టెంట్స్ పర్సెప్షన్‌లోంచి చూస్తే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచిస్తే, బిగ్ బాస్ ఆళ్ళని జస్ట్ ఊరికనే రెచ్చగొడుతున్నాడు. ఆళ్ళు రెచ్చిపోయి గేమ్ ఆడతారు. ఇంకా అసలు గొడవలు జరగట్లేదు. నార్మల్‌గా 14వ వారం ప్రతి సీజన్‌లోనూ గొడవలు జరుగుతాయి. ఖచ్చితంగా నామినేషన్స్ జరుగుతాయి. అలాంటిది ఈ సీజన్‌లో నామినేషన్స్ పెట్టలేదు అంటే ఆలోచించండి. ఆళ్ళ దగ్గర పాయింట్‌లే వాళ్ళు కొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆళ్ళందరూ కలగాపులగం బిస్మిల్లా బాతులా కలిసి కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం అని పాడుకుంటా ఉన్నారు. అందుకని బిగ్ బాస్ ఇలా అయితే గొడవలు పడడానికి ఛాన్స్ లేదు కదా! ఈళ్ళు పడరా బాబు! ఆళ్ళని ఖాళీగా కూర్చోబెట్టం ఎందుకని ఈ పాయింట్సు, ఆ ఫెయిర్ కాదు బిగ్ బాసు, ఇమ్యూనిటీ, ఎలిమినేషను ఈ రచ్చంతా తీసుకొచ్చి కొట్టుకోవాలి కదా! ఆ ఫార్మాట్‌కి తగ్గట్టు కొట్టుకోవాలి. అది ఆళ్ళకి తెలిసినా తెలియకపోయినా అట్లా ఏముండదని అయినా కానీ కొట్టుకోవాలాళ్ళు. ఇప్పుడు తనూజకి ఇమ్యూనిటీ లేకపోయినా గానీ తనూజ టాప్ 5లోకి ఎళ్ళుద్ది. అయినా గానీ తనూజ ఫైట్ చేయాలి. ఇమ్మాన్యుయల్‌కి ఇమ్యూనిటీ లేకపోయినా గానీ ఇమ్మాన్యుయల్ ఫైట్ చేయాలి. టాప్ 5లోకి వెళ్తాడు. ఆ విషయం ఇమ్మాన్యుయల్‌కి కూడా తెలుసు. అయినా ఫైట్ చేయాలి. ఎందుకు ఉట్టి ఇమ్యూనిటీ ఉట్టి టాపు ఇమ్యూనిటీ అంటే మళ్ళీ సర్లే వదిలేసుకుంటారు ఎవరో ఒకరికి వీళ్ళ నలుగురికి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి లోపలికెళ్తారని మిగిలిన ముగ్గురికి ఛాన్స్ ఇద్దామని. ఆ కింద ఎలిమినేషన్ అనేది ఒక క్లాస్ పెట్టాడు చూడండి. లాస్ట్‌లో ఉన్నోళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఈ పోరాటం నుంచని. దానివల్ల అనమాట. సో, దానివల్ల కొట్టుకుంటరు, గొడవలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. సో, లాస్ట్‌లో ఒకవేళ అది తనూజ ఉన్నా, సంజన గారున్నా, ఇమ్మాన్యుయలే ఉన్నా, డెమోనే ఉన్నా, ఎవ్వరున్నా గానీ, అరే! ఊరకనే రా చేశానురా తమ్ముళ్ళు మీరు కొట్టుకోవట్లేదని. అంతే తప్పితే ఇంకేమీ లేదు. ఆడియన్స్ త్రూ ఓటింగ్ మాత్రమే ఎళ్తారు. అది సింగిల్ అయినా, డబుల్ అయినా అని బిగ్ బాస్ చెప్తాడనమాట. అప్పుడు మనం ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని మనం అంటాము. లోపల వాళ్ళు అంటారు. అదనమాట సంగతి. ఇంక అంతకన్నా దాంట్లో ఏమి లేదు రచ్చ. క్లియర్. అది. ఇది నా అభిప్రాయము. ఇది నా ఆలోచన. మిడ్‌నైట్ కళ్యాణ్ తనూజకి వార్నింగ్ ఇస్తాడు. ఇది ఒక కైండ్ ఆఫ్ స్వీట్ వార్నింగే అనుకోవాలి. అండ్ దట్ టూ అసలు మామూలు విషయం కాదయ్యా. టాప్ 1, టాప్ 2లు ఇంత కలిసి కూర్చొని మాట్లాడుకోవటము, ఒకళ్ళ గేమ్ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం లిటరల్లీ 'రాజా' సినిమా చూపిస్తున్నారు. 'రాజా' సినిమాలో ఫస్ట్ దొంగగా ఉన్న అతన్ని వాల్మీకిగా మార్చిన సౌందర్య, ఆ తర్వాత ఆ రాజానే ఆమెని ఒక గాయనిగా చేస్తాడు. సింగర్‌గా చేస్తాడు. మామూలు విషయం కాదసలు. ఆ టైప్‌లో ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి నా గేమ్‌ని మార్చింది సార్. ఆ అమ్మాయి వల్లే నేను ఆ గేమ్ నేను మార్చుకున్నానని చెప్పిన అతను ఇప్పుడు ఆ అమ్మాయి గేమ్‌కి సలహాలిస్తూ ఆ అమ్మాయిని మారుస్తున్నాడు. మామూలుగా లేదసలు ఇది. సీజన్ 6 వాళ్ళిద్దరు ఫ్రెండ్సే గానీ కనీసం శ్రీహాను, రేవంత్ అన్న అప్పుడప్పుడు కొట్టుకున్నారు. అసలు ఈళ్ళు కొట్టుకునేదే లేదసలు ఇప్పుడు దాకా. అది. జనాలు అనుకుంటా ఉంటారు. మా దిష్టి తగలకపోతే చాలు ఈళ్ళకని. నువ్వు కళ్యాణ్ అంటుంటాడు. నువ్వు గేమ్ గెలవడం కోసం ఎంత ఆలోచించినా తప్పులేదు. ఎలా అయినా ఆలోచించు. ఎంతసేపైనా ఆలోచించు తప్పులేదు. బట్ గేమ్ గెలుస్తానా? ఓడుతానా? అనే ఆలోచన మాత్రం అస్సలు రానివ్వకు మైండ్‌లోకి. అది చాలా అంటే లైక్ ఆ అమ్మాయిలో ఒక టెన్షన్ ఉంటది. అది యాక్చువల్‌గా నిన్న ఎలిమినేషన్ ఎవ్వరైనా అవుతారు. తనూజ గూడా అవ్వచ్చు అని పెట్టినప్పుడు చాలామంది మెసేజ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసింది అదే. అన్న అసలే ఆ అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతుంటదన్న. పొరపాటున లాస్ట్ వస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటన్నా? అని చెప్పి మాట్లాడిన వాళ్ళున్నారు. సో, తను కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంటది. ఓకే. నా గేమ్ గెలవాలన్న జీలు ఆతృత ఆ అమ్మాయిలో ఉంటది. ఎలా అయినా గెలవాలి, నిరూపించుకోవాలన్న థాట్ ఉంటది. సో, దానివల్ల ఏమైద్దంటే ఎలా అయినా గెలవాలి అంటే గెలుస్తామా లేదా? ఓడిపోతే ఎలాంటి పరిస్థితి? ఈ ఆలోచనలోకి వెళ్ళిపోద్దనమాట. సో, ఈ ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైద్ది టెన్షన్ పడుద్ది ఆ అమ్మాయి. సో, అలా నువ్వు టెన్షన్ పడొద్దు అని చెప్పి ఆ అమ్మాయి ఆటని అంత క్లోజ్‌గా అబ్బాయి అబ్జర్వ్ చేసి అబ్బాయి వాచ్ చేస్తున్నాడంటే మామూలు విషయం కాదసలు. నెగెటివ్ థాట్స్ రానివ్వకు తనూజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగెటివ్ థాట్స్ రానివ్వద్దు. మళ్ళీ చెప్తున్నా. రానివ్వద్దు. నెగెటివ్ థాట్స్ అలా లేవురా. అది కాదురా అంతా బానే ఉందిరా అని చెప్పి అమ్మాయి చెప్తుంటది. ఈ వీక్ మొత్తం గేమ్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఈ వీక్ మొత్తం టాస్క్‌లు ఆడుతూనే ఉంటాయి. నేను సంచాలకుగా ఉంటాను. నీకేదైనా డౌట్ వస్తే నాతో చెప్పు. నన్నడుగు. అంతేగాని ఒక్కదానివే కూర్చొని ఒక్కదానివే ఆలోచించుకుంటూ స్ట్రెస్ తీసుకోకు. అనవసరమైన స్ట్రెస్ తీసుకోకు. ఫినాలే వీక్ ముందు అనవసరమైన స్ట్రెస్ తీసుకోకు. ఓకేనా? ఇదే నా లాస్ట్ వార్నింగ్. ఓకేనా? నీ గేమ్ కాకుండా పక్క వాళ్ళ గేమ్ గురించి ఆలోచించొద్దు. పక్క వాళ్ళ గేమ్ అస్సలకి చూడొద్దు.
ఇది. సో మొన్న నాకు సార్ చెప్పినప్పుడు నాకు సార్ కొంచెం క్రిటిసైజ్ చేస్తూ చెప్పాడు ఆ మాట. అమ్మ ఎందుకు ఓడిపోయిందో తెలుసా అని. ఇతనేమంటారంటే నువ్వు అలా టెన్షన్ పడతావు అనవసరంగా వాళ్ళ గేమ్ చూడొద్దు అని చెప్పి దాన్ని ఒక అంటే దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవాలి. అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి అది చాలా నార్మల్‌గా, నీట్‌గా తనకి ఒక అంటే నీలో ఉన్న ఇది ఫ్లా ఉంది. దీన్ని మార్చుకో అన్నట్టు చెప్తున్నాడు. సో కైండ్ ఆఫ్ అమ్మాయి నిన్న గేమ్ ఆడుతున్నప్పుడు కూడా వేరే వాళ్ళ గేమ్ చూస్తూ ఉంటదనమాట. సో అందుకని అలా గేమ్ చూడొద్దు అని చెప్పి తను చెప్తున్నాడు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఐ హోప్ ఇంకా అమ్మాయి గేమ్ అమ్మాయి ఆడుకుంటా ఉంటదంటే మళ్ళీ ప్రోమోలు వచ్చేసరికి ఆబ్వియస్లీ టెన్షన్ వచ్చేస్తది. ఎలా అయినా గానీ గెలవాలి అన్నప్పుడు. ఇప్పుడు ఇమాన్యుల్ గెలిచేసాడనుకో, నెక్స్ట్ సంజన గారు, లేకుంటే భరణి గారు, లేకుంటే సుమను క్లోజ్ వస్తున్నాడనుకో, ఎవరైనా అంతే కదా! సో ఇప్పుడు సుమనన్న మనకంత పెద్దగా ఆడడు అని మనం ఫీల్ అవుతున్నప్పుడు, ఇప్పుడు సుమనన్న వచ్చేస్తున్నాడనుకో, నాకు కూడా టెన్షన్ అమ్మ నేను సుమనన్న కంటే వేస్టా అన్న టెన్షన్ వచ్చేస్తది ఎవరికైనా గానీ. ఆబ్వియస్‌గా ఆ అమ్మాయి తనకు అదే వచ్చిద్దనమాట. సో దాని గురించే చెప్తున్నాడు. ఇదే నీకు లాస్ట్ వార్నింగు. ఇంకోసారి అలా చెయ్యొద్దు. నీ గేమ్ నువ్వు ఆలోచించుకో. నీ గేమ్ నువ్వు చూసుకో అని చెప్పి చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చరికి అన్‌సీన్‌లో కొన్ని డిస్కషన్స్ ఉంటాయి. ఈ డిస్కషన్స్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. సో మళ్ళీ చెప్తున్నా. సంజన గారికి అగ్రీమెంట్ ఉంది. సంజన గారు టాప్ 5లోకి వెళ్ళిపోతారు. సంజన గారికి అగ్రీమెంట్ ఉండేది ఏందబ్బా టాప్ 5లోకి వెళ్ళడానికి కోసం. టాప్ 5లోకి వెళ్ళడం కోసం అగ్రీమెంట్లు ఏముండవు. పుష్‌లు ఉంటాయి. పుష్‌లు ఉంటాయి. ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చారు కాబట్టి మనం లైట్ పుష్ ఇద్దాం అనే థాట్‌లో ఉంటది. ఇప్పుడు నిన్న సినారియో ఏదైతే జరిగిందో అది సినారియో కంప్లీట్‌లీ సంజన గారికి బీభత్సమైన ప్లస్ అయితది. బిగ్ బాస్ అలా చేశాడు. అలా చేయమని చెప్పాడా? లేదు కదా! అదేంటి ఈళ్ళు కావాలని చేశారు లాస్ట్ మూమెంట్‌కి వచ్చిన తర్వాత. సుమనన్నని తీసుకొచ్చి మధ్యలో పెట్టుకున్నారు. ఫస్ట్‌లో ఇచ్చేసారు సుమనన్నకి. అది డెమోను. ఎందుకంటే సో ఇంక ఎవరైనా 0 వస్తే వాళ్ళు తక్కువగా ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు అన్న థాట్‌లో డెమోని ఆయనకి లక్షిచ్చారు. సో అక్కడి నుంచి గేమ్ కంప్లీట్‌గా మారిపోయింది. మారిపోయి అదేంటి తను సంజన గారి దగ్గరికి వచ్చింది. ఆ ప్లేస్‌లో సంజన గారే కాదు భరణి గారు ఉన్నా గానీ భరణి గారికి బీభత్సమైన సింపతి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారికి తనుజ గారు ఇచ్చేసారనుకో, సంజన గారే గేమ్ బాగా ఆడారు అది అని. భరణి గారికి బీభత్సమైన సింపతి. అయ్యా! అమ్మాయే ఇవ్వలేదా అని. ఒకవేళ సుమనన్న కూడా సంజన గారికే ఇచ్చాడనుకో, నాకు సపోర్ట్ చేసింది అది ఇది అని భరణి గారికి సింపతి వచ్చింది. అది ఆ లాస్ట్ మూమెంట్‌లో 0 ఎవ్వరికొస్తే వాళ్ళకి ఆ సింపతి వచ్చింది. బిగ్ బాస్ పిచ్చి పట్టే 0 పెట్టింది. ఆ 0 ఎవ్వడికొచ్చినా గానీ సింపతి వచ్చింది. అది సంజన గారికి వచ్చింది. సంజన గారు దాన్ని వర్కౌట్ చేసుకుంటారు. బికాజ్ షీ నోస్ బిగ్ బాస్‌లో ఏ స్టెప్ ఎప్పుడు వేస్తే మనం టాప్ 5లోకి వెళ్తాం అనేది తనకు చాలా క్లియర్‌గా తెలుసు. అసలు యాక్చువల్‌గా తను విన్నర్ మెటీరియల్ అని తనలో తను ఫిక్స్ అయ్యి గేమ్ ఆడుతున్నామమ్మ సంజన గారు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ 10th వీక్ ఆ 11th వీక్‌లో ఎప్పుడైతే ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కనీసం ఎవ్వరు టాప్ 5లో పెట్టలేదు. ఒకళ్ళు భరణి గారి ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారి ఫ్యామిలీ తప్పితే ఎవరు టాప్ 5లో కూడా పెట్టలేదు. సో అప్పుడు తనకు అర్థమైంది ఓకే మనం టాప్ 5 రేస్‌లో కూడా లేమా? మనం టాప్ 5లోకి రావాలంటే ఏం చెయ్యాలో ఆ విధంగా ఆమె గేమ్ ఆడింది. మళ్ళీ నాగ్ సార్ చేత తిట్టించుకుంది. ఓవర్ ద బోర్డ్ వెళ్ళింది రితుతోటి. ఇంకా రితుతో తప్పితే ఎవరితో ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేమని ఆమెకి తెలుసు. రితుతో ఓవర్ ద బోర్డ్ వెళ్ళింది. నాగ్ సార్ చేత తిట్టించుకుంది. సింపతి గెయిన్ చేసింది. మధ్యలోకి వచ్చాక వాళ్ళు అడుగు వీళ్ళు అడిగితే వెళ్ళిపోతానని చెప్పింది. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టుకుంది. దెబ్బ కొట్టింది గట్టిగా. సో అన్నీ చేసింది సంజన గారు. ఆడియన్స్ దృష్టిలోకి వచ్చింది సంజన గారు. అసలు సంజన గారు మొన్నటి వరకు ఆడియన్స్ దృష్టిలో లేదు. ఇప్పుడు సంజన గారు ఆడియన్స్ దృష్టిలో ఉన్నారు. టాప్ 5 రేస్‌లో సంజన గారు వచ్చారు. ఆమెకు తెలుసు ఏం చెయ్యాలి ఏంటి అనేది. షీ నోస్ వెరీ వెల్. బిగ్ బాస్‌ని చదివేసింది ఆమె. అది సిట్యుయేషన్ ఆమెకు బాగా తెలుసు. ఓట్ బ్యాంక్ అనేది సో ఆబ్వియస్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్స్‌తో కొంతమంది వచ్చారు. సో కొంతమందికి ఆబ్వియస్లీ తనకి ఆపోజిట్‌గా ఇంకొకళ్ళు వచ్చారు. సో అలా వచ్చారు కాబట్టి ఆమెకు లేదు కానీ అండ్ దట్టు టాస్కులు అనేది ఒక హైలైట్ థింగ్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్‌లో పాపం సంజన గారికి అది కొంచెం ఇబ్బందిగా అయింది కానీ మామూలు విషయం కాదు సంజన గారు. సో అంతేగాని ఏంటి అది అగ్రిమెంట్లు, తొక్క, తోలు అలాంటివి ఏమీ లేవు. ఓకేనా? తనుజ అంటది అమ్మాయి రితు వెళ్ళిపోద్దని నేను అనుకోలేదురా అని చెప్పి. సో నిన్న నైట్ అనమాట రితు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు మీ మమ్మీ చెప్తూనే ఉన్నారు నేను పోను నేను ఫైనల్స్ వరకు ఉంటాను అని చెప్తూనే ఉన్నారు. ఈ మాట పడుకొని అందరూ ఆమె నిజంగా అగ్రిమెంట్ ఉంది అనుకుంటారు. అందుకే 2 సార్లు బాటంలోకి వెళ్ళొచ్చిన ఆమె రితు ఒక్కసారే బాటంలోకి వెళ్ళింది. ఆ బాటం నుంచి ఎట్లా వెళ్ళిపోతుంది అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇది అగ్రిమెంట్ అని చాలామంది అంటున్నారు. బికాస్ ఆఫ్ రితు వెళ్ళిపోవడం వల్ల. ఇమాన్యుయల్ ఆమెకు ఫస్ట్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. టాప్ 3 వరకు ఉండాలి అని ఆమె కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఆ విషయంలో నేను ఆనందపడాలా ఆమె ఉంటుందని చెప్పి. సో వేరే వాళ్ళు ఆమె టాప్ 3 వరకు వస్తుందంటే వేరే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి నేను బాధపడాలా నాకు అర్థం కావట్లేదు అని రితు గురించి. అట్లా ఈవెన్ తను గేమ్స్ కూడా చాలా బాగా ఆడిందిరా. అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయింది.
ఏమో ఇంకా దేవుడికే వదిలేయాలి ఇంకా. యాక్చువల్గా పాపం ఋతువు చాలా కష్టపడిద్ది, చాలా గేమ్ ఆడుద్ది, చాలా మేనిఫెస్ట్ చేస్తుంటుంది పాపం. అయినా కానీ వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటారు. దాని తర్వాత టాప్ 4 ఎవరైతే ఉంటారో ఆ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. యంగ్ పీపుల్ ఇమాన్యుయల్, డెమోను, కళ్యాణ్, తనూజ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా డెమోన్ మొదలెడతాడు. కప్పు కొట్టే ఛాన్స్ ఎవరికి ఉంటుందంట, ఈ నలుగురు ఎవరికి ఉంటుందంట, ఈ నలుగురిలో మన నలుగురిలోనే కప్పు కొట్టాలని ఫస్ట్ అంటాడు. దాని తర్వాత మన నలుగురిలో కప్పు ఎవరు కొట్టాలని అనుకుంటున్నావురా అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు. ఆ పిల్లోడు ఆబ్వియస్లీ ఇంకా సిగ్గుపడతా ఉంటాడు. సిగ్గుపడతా ఇట్లా చూస్తాడు తనుజ వైపు, ఇట్లా అంటాడు తనుజ వైపు చూపించి ఇట్లా అంటాడు. సో అలా చెప్తాడు, అంటే తనూజానే కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి తనూజ పేరు చెప్తాడు. సో తనూజ పేరు చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ డెమోని అడుగుతాడు. మరి టాప్ 5లోకి ఇంకెవరు వస్తారనుకుంటావు అని చెప్పి అడుగుతారు. కళ్యాణ్ వైపు చూస్తే అప్పుడు టాప్ 5లోకి ఎవరు వస్తారంటే వాళ్ళ ముగ్గురులో కొట్టుకొని, అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ ఆ టాప్ 5 ఇంకా ఒకళ్ళు ఎవరైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారంటే వాళ్ళ ముగ్గురిని కొట్టుకొని అంటాడు. కప్పు కొట్టేది ఎవరు అన్నప్పుడు తనుజా వైపు చూస్తాడు. టాప్ 5లోకి ఎవరు వస్తారు ఇంకొక పర్సన్ అన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని కొట్టుకొని అని అంటాడు అనమాట. ఇమాన్యుయల్ బల అంటాడు ఇక్కడ. అలా అనుకోకూడదురా, చెప్పలేము, ఏదైనా జరగచ్చు అంటే మనోడు డెమోన్ బీ పాజిటివ్ అన్న, పాజిటివ్గా అనుకోవడం తప్పలేదంటే, ఒరే పాజిటివ్ అంటే ఋతువు కంటే పాజిటివ్ ఎవరు ఉంటారా, టాప్ 5లో ఉండాలి అని లాస్ట్ వరకు మేనిఫెస్ట్ చేసుకుంటుందిరా. ఆ పిల్ల ఎంత బలంగా మేనిఫెస్ట్ చేసుకుంటుందంటే మామూలుగా కాదురా నాయన, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అప్పుడు మనోడు అంటాడు, తనుజ అంటది. సో సంజన గారు ఉన్నా కూడా ఆ అమ్మాయి ఒక్కదానే, ఆ అమ్మాయి లేకపోతే ఆ ఫీల్ నాకు ఉంటుంది కదా, సో ఆ అమ్మాయి ఉండుంటే బాగుంటుంది, ఆ అమ్మాయి ఒక్కదాన్నే ఉన్నా అనే ఫీల్డ్లో నేను ఉండిపోయాను అన్నట్టు మాట్లాడుతుంటారు అనమాట. ఇమ్మాని అంటారు, మేమందరం లేవా, మేమందరం ఉన్నాం కదా అంటాడు. డెమోన్ నేను అనాలి ఆ మాట, ఫస్ట్ నుంచి దాంతోనే ఉన్నా, అదే వెళ్ళిపోయింది అంటే తనూజ మేమేం నేను దూరం పెట్టలా, ఓకేనా, నువ్వే అటు దూరం అటు వెళ్ళావు తప్పితే మేమేం నేను దూరం పెట్టలా, ఫస్ట్ నుంచి నీతో బాగానే ఉన్నాం మేమంటారు. ఇమాన్యుయల్ అసలు ఆ అమ్మాయి ఎనర్జీ మొత్తం పెట్టి కోరుకుంటుంది, అంటే శక్తులు మొత్తం తీసుకొచ్చి కోరుకుంటుంది, మామూలుగా కూడా కాదు. అసలు ఆ అమ్మాయి కోరుకుంటే ఎంత బలంగా కోరుకుంటుంది అంటే జరిగిపోతుంది ఏమోరా అన్న రేంజ్లో కోరుకుంటుంది అని చెప్పి ఇమాన్యుయల్ అంటూ ఉంటాడు అనమాట. డెమోన్ టాప్ 6లో ఉంటుంది అనుకున్నాను, బట్ సడన్గా స్విచ్ ఇలా తిరుగుద్దని నేను అనుకోలేదు అని. అంటే సుమనన్నో లేకపోతే సంజన గారు ఎవరెవరు వెళ్ళిపోతారో ఆ అమ్మాయి టాప్ 6 వరకు వచ్చుద్ది అని అనుకున్నాడంట. దాని తర్వాత ఇది డిస్కషన్ ఇక్కడ. సో అది టాప్ 1 టాప్ 2 ఏమిందంటే, సో కళ్యాణ్ నీ తర్వాత ఎవరు కొట్టాలనుకుంటే కళ్యాణ్ కొట్టాలని ఆ అమ్మాయి అంటది. కప్ ఎవరు కొడతారా కళ్యాణ్ అంటే ఆ అమ్మాయి వైపుకి ఈ అబ్బాయి చూపిస్తారు. అలా ఉందన్నమాట ఇద్దరు సంగతి. దానికోసం బయట రక్తాలు చింది చేస్తున్నారు, కొట్టేసుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోల్స్ చేసుకుంటున్నారు. నాయన రచ్చ చేసుకుంటున్నారు బయట. వాళ్ళిద్దరు లోపల కలిసి వీళ్ళు ఆడుతున్న నార్మల్గా గేమ్ అంతా కష్టపడి మామూలుగా ఏంది టాప్ 1 టాప్ 2 లోపల వర్సెస్ జరుగుద్ది. ఫ్యాన్స్ కూడా బయట తిట్టుకుంటారు, ట్రోల్స్ చేసుకుంటారు. బయట వచ్చిన తర్వాత ఏదో ఒక షోలో కలిసిపోతారు. వీళ్ళు ఆశ్చర్యపోతారు, అరే అమ్మ వాళ్ళు ఒకటే, మనమేనా ఎదవలం అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ లోపలే వాళ్ళు ఒకటే. ఇప్పుడు నుంచి వీళ్ళు కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు ఇంక బయటకు వచ్చిన తర్వాత ఇంకెలా ఉండరు వాళ్ళు మరి. నెక్స్ట్ బర్నీ గారు నాకు క్యాప్టెన్సీ వద్దన్నారు. నెక్స్ట్ లెవెల్ పాపం నిజంగా అది ఉంటుంది ఎవరికైనా కానీ. ఆయనేం అడగలేదు నాకు క్యాప్టెన్సీ కావాలని. బిగ్ బాసే పిలిచి ఆయన కెప్టెన్ తీసుకో అంటారు. ఒకవేళ ఆయన కమాండింగ్గా మాట్లాడాలన్నా, ఒకవేళ ఆయన ఏదైనా ఒక పని చెప్పాలన్నా, ఆయన ఇంకొకటి ఏదైనా చెప్పాలన్నా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనే ఆలోచన ఆయనలో ఉంటుంది. అబ్బా ఓవర్ని బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కూడా ఎందుకు నేను బిల్డప్ ఇస్తున్నాడు అన్న థాట్లో ఒక్క చూపు చూసినా చాలా ఆయన చచ్చిపోయినట్టు లెక్క ఆయన దృష్టిలో ఆయన. సో ఆయనకి అది నచ్చదు, ఎవ్వడికి నచ్చదు అది. ఎందుకు ఊరిని కెప్టెన్సీ ఇస్తే ఆ మూమెంట్లో అతను యాక్సెప్ట్ చేశాడు, కానీ ఇంకా అది ఎవ్వరికి నచ్చదు అస్సలు. వల్ల కాదు అసలు. ఎవరిని కమాండ్ చేస్తాం, ఎవరికి గట్టిగా చెప్తాం, ఎవరికి ఒక పని చెప్పగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం, అసలు ఏం లేదు కదా. సో అందుకని ఆయన బాధపడతా ఉంటాడు. బిగ్ బాస్కి నాకు వద్దు ఆ కెప్టెన్సీ. యాక్చువల్గా కళ్యాణ్ కష్టపడ్డాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, సో వాడికే ఇచ్చేసేయండి, వాడే లాస్ట్ వరకు ఉండాలి కెప్టెన్సీ అంటాడు. మంచి మాటే చెప్పాడు ఆయన. అందుకే ఉండొచ్చు తన దగ్గర. కాకపోతే బిగ్ బాస్ ఆయన మాటలు పట్టించుకోడు. సో ఆయన కెప్టెన్గా కొనసాగుతుంటాడు. దాని తర్వాత ఆయన మీటింగ్ పెడతాడు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి, సో జాగ్రత్తగా చూసుకోండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, మీకు మంచిగా చూసుకోండి, ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి, లేదంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండి, తనూజాని రేషన్ మేనేజర్ని చేస్తున్నాను అని చెప్పి తనూజ గారిని రేషన్ మేనేజర్ చేస్తారనమాట
మన సార్ గారు. ఇది ఓవరాల్గా. అండ్ ఇప్పుడు ప్రోమో దగ్గరికి వద్దాం. ప్రోమో 2లో ఆ క్లియర్గా ప్రోమో 1కి ప్రోమో 2కి లింక్ ఉంటుంది. సో ప్రోమో అది అంటే 2 గేమ్స్, రెండో గేమ్కి 100 పాయింట్స్ ఇచ్చారు. అంటే మూడో గేమ్కి వస్తే 200 పాయింట్స్ చేస్తారేమో ఒక్కొక్క గేమ్, ఒక్కొక్క దానికి. సో రెండో గేమ్కి 100 పాయింట్స్ చేసినప్పుడు ఇమాన్యుల్ టాప్లో ఉంటాడు, సెకండ్ ప్లేస్లో డెమోన్ ఉంటాడు, మూడో ప్లేస్లోకి వచ్చేసరికి మన సుమనన్ ఉంటాడు, నాలుగో ప్లేస్లో భరణి గారు, ఐదో ప్లేస్లో తనూజ, ఆరో ప్లేస్లో వచ్చేసరికి సంజన గారు. సో వీళ్ళు అలా ఉంటారు అనమాట. అందరు 90 పాయింట్లతో ఉంటారు, సంజన గారు ఒక్కళ్ళు 80 పాయింట్స్తో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మన ఎవరైతే డెమోన్ 120 పాయింట్స్, ఇమాన్యుల్ 150 పాయింట్స్. ఇప్పుడు మూడో గేమ్కి వచ్చేసరికి ఒకళ్ళు తీసేయాలి. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? ఇవంతా 2 గేమ్స్ అయిపోయిన తర్వాత, ఇంటరాక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు జరుగుద్ది అనమాట. ఒకళ్ళు తీసేయాలన్నప్పుడు తీసేస్తారు. ఇప్పుడు ఒకళ్ళు తీసేయాలన్నప్పుడు ఇమాన్యుల్ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గేమ్ ఆడాడు, ఇవన్నీ చేశాడు ఇమాన్యుల్, ఓటు హక్కు అయిపోయింది, అంతా అయిపోయింది. అయినా కానీ ఇమాన్యుల్ ఎందుకు తీసేస్తారంటే, ఇమాన్యుల్ ఎందుకు ఒప్పుకోడంటే బిగ్ బాస్ ఆ చివరి లైన్ ఒకటి పెట్టాడు కదా, ఎలిమినేట్ చేసేస్తాము అని. అందుకని ఇమాన్యుల్ బేసిక్గా ఉండదు, గొడవ కావాలి కాబట్టి బిగ్ బాస్ ఆ లైన్ పెడతాడు. ఆ లైన్ పెడితే కొట్టుకుంటారు. ఆ లైన్ పెట్టకపోతే ఇమాన్యుల్ సరే నేను డ్రాప్ అయిపోతాను, నాకు పని అయిపోయింది కదా, నేను డ్రాప్ అయిపోతాను ఇమాన్యుల్ అనొచ్చు. బట్ ఎలిమినేట్ అయిపోతాననే లైన్ ఉంది కాబట్టి ఇమాన్యుల్ ఫైట్ చేసి తీరాల్సిందే. ఆ టాప్ కోసమైనా ఇప్పుడు ఇమాన్యుల్ తగ్గించి, ఇమాన్యుల్ వద్దు గేమ్ నుంచి డ్రాప్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఇమ్యూనిటీ కోసం ఫైట్ చేస్తారు, టాప్ కోసం, తప్పే లేదు. ఇమాన్యుల్ కూడా మళ్ళీ తిరిగి ఫైట్ చేయడంలో తప్పే లేదు, ఎందుకంటే లాస్ట్లో ఉంటే వెళ్ళిపోతాను కదా అన్న భయం ఇమాన్యుల్ ఒకటి. సో కాబట్టి అక్కడ లాక్ చేశాడు, ఇక్కడ లాక్ చేశాడు. దానికోసము ఫైట్ చేయాలి, దీనికోసము ఫైట్ చేయాలి. అది బిగ్ బాస్ పెట్టిన లాజిక్. అంతే తప్పితే సో ఎవ్వరు ఎక్కడికి వెళ్ళరు, అది మాత్రం చెప్తున్నా. ఇక్కడ హైలైట్ ఏంటంటే సంజన గారు గేమర్, ఓకేనా, చాలా పెద్ద గేమర్. ఎందుకంటే సంజన గారు నిన్న భరణి గారి విషయంలో ఏదైతే ఉందో, ఆ భరణి గారి విషయంలో సంజన గారు కొంచెం 0 దగ్గర భరణి గారు కొంచెం ఫైట్ అయింది. అదే సుమనన్న నిన్న సంజన గారికి ఇవ్వలేదు, 0 ఇచ్చాడు, భరణి గారు 50,000 ఇచ్చారు. అదే సంజన గారు సుమనన్నని ఎంకరేజ్ చేశారు గేమ్లో ఆడమని. దట్ ఈస్ సంజన. ఇక్కడ కూడా భరణి గారి పేరు చెప్పదు సంజన గారు, ఓకేనా, డెమోన్ పేరు చెప్పదు. వాళ్ళందరూ ఇమాన్యుల్ ఏంది, భరణి గారి పేరు చెప్పంటాడు. ఇక్కడ ఇమాన్యుల్ ప్లాన్ ఏంటి? సో ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు, అక్కడ భరణి గారు అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ అవ్వచ్చు, వాళ్ళ ముగ్గురు నా పేరే చెప్తారు. సో నువ్వు భరణి గారి పేరు చెప్పు, ఈ డెమోను భరణి గారి పేరు చెప్తాడు, నేను భరణి గారి పేరే చెప్తాను. సో అప్పుడు 2-3 పేర్లు వస్తాయి కాబట్టి కళ్యాణ్ ఏదో ఒక పేరు చెప్పేస్తాడు చూసుకొని. ఎలా అయితే వచ్చిందో సో ఈక్వల్గా వచ్చినప్పుడు కళ్యాణ్ పేరు చెప్తాడని చెప్తే ఆమెను బతిలాడుకుంటాడు, నాకు అర్థం చేసుకో అని చెప్పి ఇమాన్యుల్. సో సెకండ్ ప్రోమో దగ్గరికి వస్తే ఏమైందంటే సుమనన్న ఇమాన్యుల్ పేరు చెప్తారు, భరణి గారు ఇమాన్యుల్ పేరే చెప్తారు, తనూజ ఇమాన్యుల్ పేరే చెప్పుద్ది, సంజన గారు వచ్చి డెమోను ఇమాన్యుల్ నాకు డెమోన్ పేరు చెప్పాలనిపిస్తుంది అని చెప్పి డెమోన్ పేరు చెప్తారు. దాని తర్వాత వచ్చేసరికి డెమోన్ వచ్చేసరికి నేను స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలనుకుంటున్నాను, వీక్ ప్లేయర్తో కాదని చెప్పి సో వీక్ ప్లేయర్ సంజన గారి పేరు చెప్తారు. ఇక్కడ డెమోన్ సూపర్ అనిపించాడు, నెక్స్ట్ లెవెల్, కత్తి కొర్రాడు, స్ట్రాంగ్ ప్లేయర్తోనే ఆడతాను, కొడితే గట్టిగా కుంభస్థలానే కొడతానంటాడు, అది నచ్చుద్ది నాకు బాగా. డెమోన్ పేరు చెప్తాడు. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, అప్పుడు ఇమాన్యుల్ రేజ్ అవుతాడు. ఏం పాయింట్ రేజ్ చేస్తాడు చూసావా, అందుకే నేను ఆ పేరు చెప్పమని చెప్పాను, ఇప్పుడు చూడు ఏమవుతుందో, అందుకే నేను బెదిరించాను అది నేను అనుకున్నావు, ఇప్పుడు చూసావు ఏమైందో అని అంటారు. అంటే ఏంటి, ఇప్పటికి ఇమాన్యుల్కి 3 పేర్లు వచ్చాయి, డెమోన్కి 1 పేరు వచ్చింది, ఓకేనా, సంజన గారికి 1 పేరు వచ్చింది, డెమోన్కి 1 పేరు వచ్చింది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ కూడా సంజన గారి పేరు చెప్తారు. ఇప్పుడు సంజన గారికి 2 పేర్లు వస్తాయి, డెమోన్కి 1 పేరు వచ్చింది, ఓకేనా, 3 పేర్లు ఇమాన్యుల్కి వచ్చింది. ఇప్పుడేంటి, ఇమాన్యుల్ డెమోన్ పేరు చెప్పాడు అనుకో, భరణి గారి పేరు చెప్పాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డెమోన్ పేరు భరణి గారి పేరు ఏదో ఒక పేరు చెప్పాడు అనుకో ఇమాన్యుల్, ఏమవుతుంది, ఇమాన్యుల్ బయటికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఇమాన్యుల్ ఎవరి పేరు చెప్పాలి, ఇమాన్యుల్ అట్లీస్ట్ హోల్డ్ అవ్వాలంటే ఇమాన్యుల్ ఎవరి పేరు చెప్పాలి, ఇమాన్యుల్ లేచి సంజన గారి పేరు చెప్పాలి. సంజన గారి పేరు చెప్తే అప్పుడు ఈ టై అవుతుంది, ఇమాన్యుల్కి సంజన గారికి టై అవుతుంది. మళ్ళీ బిగ్ బాస్ ఇంకొక ఛాన్స్ కెప్టెన్కే ఇస్తారు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళ పేరు చెప్పమంటారు, మళ్ళీ కెప్టెన్ సంజన గారి పేరు చెప్తారు. సో సంజన గారు అవుట్ అయిపోతారు గేమ్లో నుంచి, ఓకేనా. అందుకనే నేను భరణి గారి పేరు చెప్పమన్నాను, నేను ఏదో బెదిరించాలని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు, అది ఇది అనేసరికి
ఇప్పుడు ఏమవుతుంది తెలివిగా సంజన గారు పైకి లేచి ఆమెకు గేమ్ అర్థమైపోద్ది. ఒరే బాబాయ్ మళ్ళీ నేనే పోయేటట్టున్నాను గేమ్ నుంచి బయటకు అని చెప్పి పైకి లేచి సంజన గారు కూడా నాది కూడా ఇమాన్యుల్ అని వేస్తారు, వెంటనే టక్కని మార్చేస్తారు. అప్పుడు 4 ఓట్లు ఇమాన్యుల్ పడితే ఇమాన్యుల్ వెళ్ళిపోతారు బయటికి. సో అందుకని సంజన గారు ఇమాన్యుల్ పేరు చెప్తారు. ఎప్పుడైతే సంజన గారు ఇమాన్యుల్ పేరు చెప్పం కానీ సో తనుజ గారు పైకి లేస్తారు. ఇక్కడ తనుజ గారు పైకి లేవాల్సిన అవసరం ఏముంది, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా, తనుజ గారికి ఏం సంబంధం అని. తనుజ గారికి ఇక్కడే సంబంధం. బేసిక్గా తనుజ గారు ఎందుకు పైకి లేస్తారంటే అప్పుడైతే నేను మీ పేరు చెప్తానంటారు. అక్కడ యాక్చువల్గా ఇమాన్యుయల్ ఓటు ఎవరికి వేస్తాడు, ఇమాన్యుయల్ ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడు అనేది ముఖ్యం. ఇమాన్యుయల్ తను బయటకు వెళ్ళిపోతాడా, వద్దు అనుకొని సాక్రిఫైస్ చేసుకొని వేరే బర్నీ గారి పేరు చెప్పి సాక్రిఫైస్ చేసుకొని బయటికి వెళ్ళిపోతాడా ఇమాన్యుయల్, లేదు సంజన గారి పేరు చెప్పి ఆ ఈక్వల్ ఛాన్స్ని క్రియేట్ చేసుకుంటాడా ఇమాన్యుయల్ అనేది తనూజ గారు చూడాలనుకుంటున్నారు. సో ఇప్పుడు సంజన గారు లేచి ఇమాన్యుల్ పేరు చెప్పారనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ ఇమాన్యుల్కి 4 ఓట్లు వస్తే ఇమాన్యుల్ వెళ్ళిపోతారు. అందుకని చెప్పి అప్పుడు ఏం చేస్తుంది, తను సంజన గారి పేరు చెప్తానంటది. అప్పుడు సంజన గారికి కూడా మళ్ళీ 3 ఓట్లు పడతాయి కదా. అప్పుడు సంజన గారి పేరు ఎవరిది డెమో అని చెప్తాడు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ వచ్చేసరికి కళ్యాణ్ చెప్పుంటాడు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈ అమ్మాయి చెప్పుద్ది 3 చెప్పుద్ది. అప్పుడు ఇమాన్యుల్కి 3 ఓట్లు అవుతాయి, ఈయనకి 3 ఓట్లు, సంజన గారికి 3 ఓట్లు అవుతాయి. అప్పుడు డెసిషన్ ఓట్ ఎవరిది అవుతుంది, అప్పుడు ఇమాన్యుయల్ అవుతుంది. సో అదైనా కానీ ఇమాన్యుయల్ని లాక్ చేయాలి, ఇమాన్యుయల్ అసలు ఏం డెసిషన్ తీసుకుంటాడో చూడాలి. ఇమాన్యుయల్ని లాక్ చేయడం కోసం తనూజ గారు వేసిన స్ట్రాటజీ అది, ఓకేనా. సో ఏ రకంగా చూసినా కానీ ఇమాన్యుయల్ లాక్ చేయడం కోసం తనూజ గారు వేసిన స్ట్రాటజీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా. సో దానికోసం మాత్రం అలా చేశారనమాట. ఇది నాకు అనిపించింది. ఎపిసోడ్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ఇదన్నమాట సెకండ్ ప్రోమోకి సంబంధించి. జై హింద్.